మద్దతు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ అంతేకాకుండా కూడా ఇప్పుడు కార్పొరేషన్స్ కూడా చాలా కీలకం అన్నిట్లో చెప్పాలంటే. సో మొత్తంగా కార్పొరేషన్లు అన్నిట్లో కంటే కూడా కొత్తగూడెం కార్పొరేషన్ లో చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ 60 డివిజన్లు ఉంటే అందులో సిపిఐ 22, కాంగ్రెస్ 22, బీఆర్ఎస్ 8, బీజేపీ 1, అదర్స్ 7 డివిజన్లు కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి. సో అది కూడా కాస్త ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది. ఇటు హంగుల గురించి కానీ, ఈ స్పెషల్ గా కొత్తగూడెం కార్పొరేషన్ గురించి కానీ పూర్తి డీటెయిల్స్ చెప్పండి శంకర్. థ్యాంక్ యూ ప్రియా. అయితే మొత్తం ఓవరాల్గా 116 మున్సిపాలిటీలు కావచ్చు, అలాగనే 7 కార్పొరేషన్లు కావచ్చు, వీటికి సంబంధించినటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి ఉదయం నుంచి. వాస్తవానికి ఇవి బ్యాలెట్ ఓట్లు కాబట్టి, అంటే పేపర్ ఓట్లు కాబట్టి ఇవి రావడానికి కొంత టైం పడుతుంది. ఒక్కొక్క వార్డుని కౌంట్ చేయాల్సి ఉంటుంది. అందుకే విడతల వారీగా వస్తూ ఉన్నది. అదే ఈవీఎంలో అంటే వీళ్ళకి ఎప్పుడో మధ్యాహ్నం 12-1 గంటల వరకే వచ్చేది. అయితే ఇంకా పూర్తి స్థాయి ఫలితాలు రాలేదు. ఇప్పటికి ఆల్మోస్ట్ 80-90% ఫలితాలు అయితే రావడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే 116 మున్సిపాలిటీలలో ఇప్పుడు వచ్చినటువంటి ఫలితాల ప్రకారం కాంగ్రెస్ పార్టీకి 64 మున్సిపాలిటీలు కైవసం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. అంటే ఏదైతే 116లో ఆఫ్ చూసుకున్నా కానీ కొంత 50%, 60% లోపలనే మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ సొంతంగా కైవసం చేసుకున్నది. అంటే ఎవరి మద్దతు లేకుండా ఏమి లేకుండా ఓన్లీ కాంగ్రెస్ గుర్తు మీద గెలిచినటువంటి మున్సిపాలిటీలు ఎన్ని అంటే 64 మాత్రమే. 64 మున్సిపాలిటీలు మాత్రమే కైవసం చేసుకున్నది. ఇక బీఆర్ఎస్ పార్టీ 15 మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నది. 15 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. బీజేపీ 1 మున్సిపాలిటీలో గెలిచింది. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి మున్సిపాలిటీ అది బీజేపీ అక్కడ గెలవడం జరిగింది. అలాగనే ఏఐఎఫ్బి ఏదైతే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఉందో ఆ పార్టీ గద్వాల్ జిల్లాకు సంబంధించినటువంటి వడ్డపల్లి మున్సిపాలిటీని అది కైవసం చేసుకోవడం జరిగింది. అయితే ఈ ఏఐఎఫ్ఐ వ్యవహారం కూడా పెద్ద చర్చ నడుస్తూ ఉంది. దాన్ని కూడా మనము డిస్కస్ చేద్దాం 1 by 1 మాట్లాడుకుంటూ పోయినప్పుడు. అలాగే అన్నింటికంటే ప్రధానంగా ఇప్పటి వరకు వచ్చినటువంటి ఫలితాలను అన్నిట్లను కూడా మనం ఒకసారి బేరు చేసినప్పుడు అన్ని చూసినప్పుడు ఇక్కడ హంగ్ ఏర్పడినటువంటి మున్సిపాలిటీలు చాలా అత్యధికంగా ఉన్నాయి. ఏదైతే కాంగ్రెస్ పార్టీకి 64 మున్సిపాలిటీలలో మెజారిటీ వచ్చిందో, 64 మున్సిపాలిటీ దక్కించుకున్నదో అందులో సగం కంటే ఎక్కువనే మున్సిపాలిటీలు హంగ్ ఏర్పడింది. ఈ హంగ్ ఏర్పడినటువంటి మున్సిపాలిటీలు ఇప్పుడు ఏ పార్టీ దక్కించుకుంటుంది? వాస్తవానికైతే అధికార కాంగ్రెస్ పార్టీకే అవి ఎక్కువగా దక్కేటువంటి ఛాన్స్ ఉంటుంది. కానీ అధికార కాంగ్రెస్ కంటే కూడా ఎక్కువ మున్సిపాలిటీలలో ఈ హంగ్ ఏర్పడినటువంటి ఈ 34 మున్సిపాలిటీలలో ఎక్కువ శాతము బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వార్డు సభ్యులే ఎక్కువగా ఉన్నారు. ఆ లెక్కలన్నీ కూడా నేను మీకు జిల్లాల వారీగా మొత్తము ఏదైతే ఉమ్మడి 9 జిల్లాలకు సంబంధించినటువంటి జిల్లాల వారీగా ఓవరాల్గా ఇప్పుడు విభజిత జిల్లాల వారీగా కూడా నేను మీకు చెప్పుకుంటూ వచ్చేటువంటి ప్రయత్నం చేస్తా. ఈ హంగ్ చాలా కీలకంగా మారింది. అంటే ఇది సరే ఓవరాల్గా ఇప్పుడు ఆ హంగ్ ఏర్పడినటువంటి మున్సిపాలిటీలలో ఇండిపెండెంట్లనో లేదనుకుంటే వేరే ఇతర పార్టీ సభ్యులనో ఇతర పార్టీ కౌన్సిలర్లనో ఇప్పటికే చాలా చోట్ల కిడ్నాపులు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ ఎక్సఫిషియో ఓట్లతోటి వాళ్ళు ఆ మున్సిపాలిటీని కైవసం చేసుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ జనం ఇచ్చినటువంటి మ్యాండేట్ ఏంటి, జనము ఎవరికి ఎంత మ్యాండేట్ ఇచ్చారు ఏంది అనేది మాత్రము ఇప్పుడు వచ్చినటువంటి మున్సిపాలిటీల ఫలితాలు మాత్రమే ప్రామాణికం. ఏదైతే పార్టీ గుర్తుల మీద వచ్చినటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో 64 మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్కి 15 మున్సిపాలిటీలు, బీజేపీకి 1 మున్సిపాలిటీ, ఏఐఎఫ్బికి 1 మున్సిపాలిటీ, హంగ్ 34 మున్సిపాలిటీ. ఈ హంగ్ 34 మున్సిపాలిటీల్లో దాదాపు 90% కాంగ్రెస్ తీసుకుంటుంది. కానీ అది కాంగ్రెస్ గెలిచినట్టు కాదు. కాంగ్రెస్ మేనేజ్మెంట్ చేసో అయ్యానో భయానో అక్కడటువంటి కౌన్సిలర్లకు కొంతమందికి డబ్బులు ఆశ చూపి, కొంతమందికి పదవులు ఆశ చూపి, కొంతమందికి రకరకాల వ్యవహారాలను ఆశ చూపి వాళ్ళు ఈ 34 మున్సిపాలిటీలలో మెజారిటీ మున్సిపాలిటీ దక్కించుకునేటువంటి అవకాశం అయితే కనపడతా ఉంది. ఒకసారి మనం చూద్దాం ఈ హంగుకు సంబంధించినటువంటి వ్యవహారం చూద్దాం. అలాగనే కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి ఫలితాల వ్యవహారాన్ని కూడా చూద్దాం. ఫస్ట్ హంగుకు సంబంధించి చూస్తే మొత్తం ఆదిలాబాద్ జిల్లా విభజిత ఆదిలాబాద్ జిల్లాలో 1 మున్సిపాలిటీ ఉన్నది. ఆదిలాబాద్ మున్సిపాలిటీ 49 వార్డులు ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ఉన్నాయి. అందులో 11 వార్డులు కాంగ్రెస్ పార్టీ గెలిచింది, 6 వార్డుల్లో బీఆర్ఎస్ గెలిచింది, 21 వార్డులో బీజేపీ గెలిచింది, ఇతరులు 11 వార్డులు. అంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఇది కూడా వాస్తవానికి 49 అంటే ఇక్కడ 26 స్థానాలు ఎవరైతే గెలుస్తారో, ఎవరైతే 26 స్థానాలు సాధించుకుంటారో వారే ఇక్కడ మున్సిపాలిటీస్ కైవసం చేసుకునేటువంటి అవకాశం కనపడుతుంది. కానీ ఇక్కడ చూస్తూ ఉంటే అది ఆ పరిస్థితి
పరిస్థితి పడతలేదు. 21 అత్యధికంగా బీజేపీకి వచ్చినాయి. ఇతరులు 11 మంది వచ్చారు. అంటే ఇండిపెండెంట్లు కావచ్చు, చిన్న చితక పార్టీల నుంచి పోటీ చేసినటువంటి వాళ్ళు కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి 11 మంది ఇతరులు ఎవరికి సపోర్ట్ చేస్తారు? బీజేపీకి సపోర్ట్ చేస్తారా? బీజేపీకి సపోర్ట్ చేస్తే 21 బీజేపీకి సొంతంగా పార్టీని వచ్చినాయి, 11 ఇతరులు వచ్చారు. వీళ్ళందరూ కలుపుకుంటే అప్పుడు బీజేపీ ఆ బల్దియాన్ని కైవసం చేసుకుంటుంది. కానీ బీజేపీ గెలిచినట్టు కాదు అక్కడ. సో ఏ పార్టీకి కూడా అల్టిమేట్ మెజారిటీ ఇవ్వలేదు అక్కడ. ఆ బల్దియాన్ని ఏలడానికి అల్టిమేట్గా మెజారిటీ ఇవ్వలేదు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ హంగ్ ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఆదిలాబాద్ మున్సిపాలిటీ ఫస్ట్ హంగ్ అని చెప్పొచ్చు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2 మున్సిపాలిటీలు ఉన్నాయి, ఇల్లందు, అశ్వరావుపేట. ఈ రెండింటిలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 2 కూడా క్లియర్ కట్ మెజారిటీ. ఇల్లందులో 24 వార్డులు ఉంటే 19 కాంగ్రెస్ గెలిచింది, 3 బీఆర్ఎస్ గెలిచింది, బీజేపీ ఏం గెలవలేదు. ఇతరులు ఇది 2 వార్డులో గెలిచారు. కాబట్టి 19 అంటే నీకు క్లియర్ కట్ మెజారిటీ. ఇల్లందు మున్సిపాలిటీ, ఇల్లందు బల్దియా మీద కాంగ్రెస్ జెండా ఎగిరేసినట్టు అది కాంగ్రెస్ గెలిచేసింది. ఇక అశ్వరావుపేట చూసుకున్నా కానీ అశ్వరావుపేటలో 22 వార్డులు ఉన్నాయి మొత్తం మున్సిపాలిటీలో. అందులో 17 వార్డులని కాంగ్రెస్ పార్టీ గెలిచింది. సో అది అశ్వరావుపేట కూడా కాంగ్రెస్ ఖాతాలో ఉన్నట్టే. ఇక మిగతా హన్మకొండ చూసుకుంటే హన్మకొండలో కేవలం పరకాల ఒకటి మాత్రమే ఉన్నది. పరకాలలో 22 వార్డులు ఉన్నాయి. పరకాల మున్సిపాలిటీలో 22 వార్డులు ఉన్నాయి. దాంట్లలో 13 వార్డులు కాంగ్రెస్ గెలిచింది. కాంగ్రెస్ పరకాలని కైవసం చేసుకుంది. ఇక జగిత్యాలకు పోతే జగిత్యాల చాలా ఇంట్రెస్టింగ్ మున్సిపాలిటీ. ఎందుకంటే రాష్ట్రం మొత్తం కూడా చాలా ఆసక్తికరంగా చూసినటువంటి మున్సిపాలిటీ జగిత్యాల మున్సిపాలిటీ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కురవుద్రుడైనటువంటి జీవన్ రెడ్డి గారు వర్సెస్ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి డాక్టర్ సంజయ్ ఇద్దరి మధ్యలో ఆధిపత్య పోరు నడుస్తూ ఉన్నది. డాక్టర్ సంజయ్ ఏమో ఆయన బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి పోయినటువంటి వ్యక్తి ఆయన. సో జీవన్ రెడ్డి గారేమో అక్కడనే ఉన్నటువంటి అదే ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నటువంటి కాంగ్రెస్ సీనియర్ నాయకులు, అధిష్టానానికి లాయల్గా ఉన్నటువంటి పర్సన్. సో కాబట్టి కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి గారి అనుమతితోటి బీఫాములు మొత్తము సంజయ్కి అప్పచెప్పినట్టు తెలుస్తూ ఉన్నది. అందుకే కాంగ్రెస్ బీఫాములు అన్నీ కూడా సంజయ్ ఇచ్చిండు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడైనటువంటి జీవన్ రెడ్డి గారు ఎవరికి కూడా బీఫామ్లు ఇవ్వలేదు. దాంతో జగిత్యాల ఏదైతే మున్సిపాలిటీ ఉందో చాలా పెద్ద మున్సిపాలిటీ, 50 వార్డులు ఉన్నాయి అక్కడ. సో ఆ 50 వార్డులలో వీలైనంత వరకు జీవన్ రెడ్డి గారు ఇండిపెండెంట్ని నిలబెట్టారు. ఇండిపెండెంట్ అభ్యర్థులను గెలిపించడం కూడా జరిగింది. కొంతమంది ఇండిపెండెంట్ అభ్యర్థులు దాదాపు 17 మంది జీవన్ రెడ్డి సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు గెలిచారు. ఇక్కడ మొత్తం 50 అంటే 26 వార్డులు ఏ పార్టీ సొంతం చేసుకుంటే ఆ పార్టీ అక్కడ మున్సిపాలిటీ కైవసం చేసుకుంటుంది, మున్సిపాలిటీని దక్కించుకుంటుంది, మున్సిపల్ చైర్పర్సన్ వాళ్ళు అవుతారు. కానీ ఇక్కడ చూస్తే 50లో 21 కాంగ్రెస్కి వచ్చినాయి. మన ఏదైతే ఈ బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి సంజయ్ ఎమ్మెల్యే ఇచ్చినటువంటి బీఫామ్ మీద పోటీ చేసినటువంటి వాళ్ళు 21 మంది గెలిస్తే 4 బీఆర్ఎస్ వాళ్ళు గెలిచిరు, 6 బీజేపీ వాళ్ళు గెలిచిరు, 17 మంది జీవన్ రెడ్డి వర్గం గెలిచింది. సో ఇప్పుడు ఈ నలుగురిలో ఈ పోటీలో ఉన్న ఈ నలుగురు మధ్య జరిగినటువంటి పోటీలో ఎవరికి కూడా స్పష్టమైనటువంటి ఆధిక్యం రాలేదు. 25, 26 రావాల్సినటువంటి ప్లేస్లో 21 మాత్రమే వచ్చింది. ఇది హంగుగా ఏర్పడింది. సో కాబట్టి ఈ హంగుని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మరి జీవన్ రెడ్డి వర్గం ఎవరికి ఇస్తుంది? కాంగ్రెస్కి సపోర్ట్ ఇస్తుందా, లేదనుకుంటే బీఆర్ఎస్కి సపోర్ట్ ఇస్తుందా? బీఆర్ఎస్ సపోర్ట్ ఇస్తే లెవెల్ అవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్కు 21 అవుతుంది, బీఆర్ఎస్కి సపోర్ట్ ఇస్తే ఈ బీఆర్ఎస్కి ఆల్రెడీ 4 వార్డులు వచ్చినాయి, ఇప్పుడు జీవన్ రెడ్డి వర్గము 17 వచ్చినాయి. సో కాబట్టి మరి బీఆర్ఎస్ బీజేపీ జీవన్ రెడ్డి వర్గం ఒకటైతే అక్కడ జగిత్యాల మున్సిపాలిటీని కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉన్నది. ఇప్పటికీ పచ్చగడ్డి కాదు, అసలు ఇద్దరి మధ్య చాలా భయంకరమైనటువంటి ఆధిపత్య పోరు నడుస్తూ ఉన్నది ఎమ్మెల్యే సంజయ్కి అలాగనే జీవన్ రెడ్డి గారికి. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా జీవన్ రెడ్డిని కాకుండా సంజయ్ ఇచ్చినటువంటి ఎవరికి కూడా ఆయన సపోర్ట్ చేసేటువంటి అవకాశం అయితే కనపడతలేదు. కావాలంటే మీరే మాకు రండి, మేమే ఒక మున్సిపల్ చైర్పర్సన్ని మేమే నిలబెడతాము, మాదే అసలైన కాంగ్రెస్ అని చెప్పేసి ఆఫర్ ఇస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉన్నది. సో కాబట్టి ఈ హంగు చాలా అత్యంత కీలకంగా అత్యంత ఉత్కంఠభరితంగా ఉన్నది. జగిత్యాలది మరి ఎట్టు తెలుస్తారు, ఏం చేస్తారు? సంజయ్ వీళ్ళకి సపోర్ట్ చేస్తాడా, లేకపోతే అసలు ఇద్దరు సపోర్ట్ చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయా అంటే ఏ కోశాన కూడా లేవని చెప్పాలి. ఒకవేళ ఇక్కడ కలిస్తే చాలా అరుదైనటువంటి కలయిక బీజేపీ బీఆర్ఎస్
మన జీవన్ రెడ్డి గారి వర్గం, ఈ ముగ్గురు కలిస్తే మాత్రం అక్కడ మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకున్నటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఇక నెక్స్ట్ చూసుకుంటే జగిత్యాల జిల్లాలోనే ఉన్నటువంటి ధర్మపురి మున్సిపాలిటీని కనుక మనం ఒకసారి చూస్తే, ధర్మపురి మున్సిపాలిటీ వన్ సైడెడ్గా జరిగింది. మొత్తం 15 కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఆ మున్సిపాలిటీని దక్కించుకున్నది. ఇక కోరుట్ల చూసుకుంటే, కోరుట్ల మున్సిపాలిటీ, కోరుట్ల మెట్పల్లి రెండు కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉంటాయి. సో కాబట్టి ఈ రెండు కూడా కొంత కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి ప్రదర్శన చేసింది. అయితే కోరుట్ల మున్సిపాలిటీ మొత్తం 33 వార్డులు ఉన్నాయి. కోరుట్ల మున్సిపాలిటీలో 33లో ఏ పార్టీకి అయితే 17 స్థానాలు వస్తాయో ఆ పార్టీ అక్కడ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని మున్సిపాలిటీ చైర్మన్ పదవిని దక్కించుకుంటుంది. కానీ కోరుట్ల పరిస్థితి చూసినప్పుడు కాంగ్రెస్ చాలా స్పష్టంగా గెలిచింది. 17 స్థానాలు వచ్చినాయి కోరుట్లలో. సో కాంగ్రెస్ బీఆర్ఎస్ చేయి దాటిపోయింది. బీఆర్ఎస్ కేవలం 8 వార్డులో మాత్రమే బీఆర్ఎస్ గెలిచింది. 6 బీజేపీ గెలిచింది. 18 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది. ఇక మెట్పల్లి హంగ్ ఏర్పడ్డది. మెట్పల్లిలో కాంగ్రెస్కి 6, బీజేపీకి 6, కాంగ్రెస్కి 6, బీఆర్ఎస్కు 6, బీజేపీకి 10, ఇతరులకు 4. అంటే అక్కడ మొత్తము మెట్పల్లిలో 26 వార్డులు ఉంటే దాంట్లో ఎవరికైతే 14 లేదా 13 వార్డులు వస్తే వాళ్ళు చైర్మన్ పదవిని వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ 6, 6, 10 వచ్చినాయి. సో 10 అత్యధికంగా మెజారిటీ స్థానాలు వచ్చినటువంటి బీజేపీ కూడా అక్కడ మున్సిపాలిటీ చైర్పర్సన్ను సొంతగా చేయలేదు. ఒకవేళ కనుక ఇటు ఇండిపెండెంట్లో 4 కలుపుకున్నా కానీ 4 కలుపుకుంటే అక్కడ మున్సిపాలిటీని వాళ్ళు కైవసం చేసుకోవచ్చు బీజేపీ వాళ్ళు. మరి ఏమవుతుంది ఇక్కడ మాత్రం మరొక హంగు చూడొచ్చు. ఇక్కడ మెట్పల్లి ఇంకొక హంగు ఉన్నది. ఇక జనగామ జిల్లాకు పోతే, జనగామ చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి ఉన్నది. జనగామలో కూడా మొత్తం 30 వార్డులు ఉన్నాయి. జనగామ మున్సిపాలిటీలో ఆ 30 వార్డులలో 12 కాంగ్రెస్కి వచ్చినాయి, 13 బీఆర్ఎస్కి వచ్చినాయి, ఇతరులు 5 వచ్చినాయి. సో కాబట్టి ఇది చాలా క్లియర్గా బీఆర్ఎస్ అత్యధిక వార్డులను సాధించుకున్నప్పటికీ, ఎక్కువ కౌన్సిలర్లను సాధించుకున్నప్పటికీ అక్కడ దానికి కావాల్సినటువంటి ఇంకా ఒక 2 కౌన్సిలర్లు కావాలి. మరి ఇతరులు ఉన్నటువంటి వాళ్ళు సపోర్ట్ చేస్తారా లేకపోతే కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తారా? ఇప్పటికే పల్లా రాజేశ్వరరెడ్డి చాలా అక్కడ వర్కౌట్ చేస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. ఇది కూడా హంగ్ ఏర్పడింది. ఇది మెజారిటీగా పల్లాని కాదని చెప్పేసి కాంగ్రెస్ వైపు పోతారా, మరి ఏమైతుంది అనేది మాత్రం చూడాల్సి ఉంది. సో ఇక్కడ క్లియర్ కట్గా అది ఎక్కువ జనాలు అందరిట్లలో అన్ని పార్టీల కంటే ఎక్కువగా ఓటేసింది మాత్రం బీఆర్ఎస్ పార్టీకి చాలా స్పష్టంగా కనపడతా ఉన్నది. ఇక స్టేషన్ గన్పూర్ అవుతుందో, స్టేషన్ గన్పూర్లో 13 వార్డులు కాంగ్రెస్ పార్టీ గెలిచింది, 5 వార్డులు బీఆర్ఎస్ గెలిచింది. మొత్తం ఇక్కడ 18 వార్డులు ఉన్నాయి. 18 వార్డులలో చాలా స్పష్టమైనటువంటి మెజారిటీ తోటి కాంగ్రెస్ పార్టీ అక్కడ ఆ మున్సిపాలిటీని కైవసం చేసుకున్నది. ఇక మరొకటి భూపాలపల్లి జిల్లా చూసుకుంటే, భూపాలపల్లి జిల్లాలో కేవలం ఒకే ఒక్క మున్సిపాలిటీ ఉన్నది. ఈ భూపాలపల్లి మున్సిపాలిటీ అది. అందులో 30 వార్డులు ఉన్నాయి. 30 వార్డులలో 16 కాంగ్రెస్, 10 బీఆర్ఎస్, 2 బీజేపీ, ఇతరులు 2 గెలిచారు. సో కాబట్టి ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నది. కాకపోతే భూపాలపల్లిలో కావాల్సినంత కంబ్యాక్ అయితే ఇవ్వగలిగారు బీఆర్ఎస్. అంటే 10 స్థానాలు అంటే నాటే జోకు. ఆల్మోస్ట్ 30 వార్డులలో 10 వార్డులని గెలిచినారు. సో కాబట్టి బలంగా అయితే అక్కడ నిలబడ్డారు. బలమైనటువంటి ప్రతిపక్షంగా పాత్రను అయితే పోషించారని చెప్పొచ్చు. ఇక మరొక హంగ్కి సంబంధించినటువంటి వ్యవహారం చూసుకుంటే, ఇప్పటిదాకా మనము కొన్ని కాంగ్రెస్ గెలిచినాయి, హంగ్కి సంబంధించిన కూడా చెప్తా ఉన్నాము. అయితే హంగు చూసుకుంటే గద్వాల కంప్లీట్గా హంగుగా ఉన్నది. గద్వాల జిల్లాలో గద్వాల మున్సిపాలిటీ అవుతుందో అది మొత్తం 37 వార్డులు గద్వాల మున్సిపాలిటీ. దాంట్లో 16 కాంగ్రెస్కి వచ్చినాయి, 11 బీఆర్ఎస్కి వచ్చినాయి, 7 బీజేపీకి వచ్చినాయి, ఇతరులు 3 వచ్చారు. కాబట్టి ఇక్కడ ఎవరికి కూడా స్పష్టమైనటువంటి మెజారిటీ రాలేదు. ఇది కూడా హంగ్ ఏర్పడింది. ఇది కంప్లీట్గా బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి పోయినటువంటి గద్వాల ఎమ్మెల్యే ఎవరైతే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఉన్నారో ఆయనకు సంబంధించినటువంటి మున్సిపాలిటీ. ఆయన ఇదే మున్సిపాలిటీలో కాంగ్రెస్ కండువాలు వేసుకొని కాంగ్రెస్కు ఓటేయండి, కాంగ్రెస్ అభ్యర్థికే ఓటేయండి అని చెప్పేసి మాట్లాడేటువంటి సందర్భం చూసినాం. అయితే రీసెంట్గా స్పీకర్ ఇచ్చినటువంటి ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో దాంట్లో ఈయన మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అని చెప్పేసి స్పీకర్ గారు తీర్పు ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టులో కూడా ఈ కేసు నడుస్తుంది. కానీ అక్కడ ప్రజలు మాత్రం బీఆర్ఎస్కు కొంత బలంగానే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైనటువంటి ఆధిక్యాన్ని అయితే ఇవ్వలేదు. అక్కడ మున్సిపాలిటీని ఏర్పాటు చేసేంత బలం అయితే వాళ్ళకు కల్పించలేదు. ఇక ఐజా ఏదైతే ఉందో అదే
గద్వాలలో ఉన్నటువంటి ఐజా మాత్రం క్లియర్ కట్గా బీఆర్ఎస్ సొంతం చేసుకున్నది. మొత్తం 20 వార్డులు ఉంటే 20 వార్డులలో 13 వార్డులని బీఆర్ఎస్ గెలిచి ఆ మున్సిపాలిటీని కైవసం చేసుకున్నది. ఇప్పటిదాకా మనము ఆదిలాబాద్ 1, జగిత్యాల 2, రాయికల్ 3, అలాగనే మెట్పల్లి 4, జనగామ 5, గద్వాల 6 హంగుకు సంబంధించినటువంటి 6 మున్సిపాలిటీల్లో హంగుకు సంబంధించినటువంటి సిచ్యువేషన్ మనం చూసినాం. ఇక మిగతా 28 మున్సిపాలిటీల్లో ఎట్లా హంగు ఉందో కూడా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. ఖానాపూర్, ఏదైతే నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి ఖానాపూర్లో కూడా హంగ్ ఏర్పడింది. అక్కడ మొత్తం 12 వార్డులు ఉంటే 3 మాత్రమే కాంగ్రెస్కి వచ్చినాయి, 4 బీఆర్ఎస్కి వచ్చినాయి, 4 బీజేపీకి వచ్చినాయి, ఇతరులకు 1 వచ్చింది. అంటే ఇక్కడ ఇప్పుడు 6 ఎవరికైతే వస్తాయో 6 వార్డులు ఎవరైతే కైవసం చేసుకుంటారో వాళ్ళకు మాత్రమే ఆ మున్సిపాలిటీ దక్కేటువంటి అవకాశం ఉంటుంది. కానీ 12 వార్డులలో ఎవరికి స్పష్టమైనటువంటి మెజారిటీ రాలే. కాంగ్రెస్ కంటే ఇటు బీఆర్ఎస్కు బీజేపీకి ఇద్దరికి స్పష్టమైనటువంటి మెజారిటీ ఉన్నది. అంటే ఒక్కొక్క వార్డు వాళ్ళకే గెలిచింది. మరి ఆ ఇద్దరు ఒక్కటే అవుతారా, లేదనుకుంటే కాంగ్రెస్కి బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేస్తారా, కాంగ్రెస్కి ఏమవుతుంది, ఎక్కడైతుంది అక్కడ చూస్తూ ఉంటే ఇండిపెండెంట్ అభ్యర్థి బీజేపీకి బీఆర్ఎస్కి ఎవరికి సపోర్ట్ చేసినా ఇంకొక అభ్యర్థి అయితే ఏదో ఒక పార్టీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. మరి బీజేపీ బీఆర్ఎస్ కలుస్తాయి అక్కడ ఏందనేది తెలియదు. కానీ ఇక్కడ మాత్రం ఖానాపూర్లో ఎవరైతే ఖానాపూర్ అంటే మన సిట్టింగ్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు ఉన్నాడు. వెడమ బొజ్జు చాలా ఆయన ఏడ్చిండు, నేను సస్తా అన్నాడు, బత్తా అన్నాడు, ఇట్లాంటివన్నీ కూడా ప్రచారం చేసిండు. బట్ కానీ వెడమ బొజ్జు ప్రచారము ఆయన ఎక్కడ కూడా ఎఫెక్టివ్గా కనపడలేదు అనేది ఇక్కడ ఈ మున్సిపల్ ఫలితం చూస్తే అర్థమవుతుంది. ఇక నిజామాబాద్ జిల్లాకు చూసుకుంటే విభజిత నిజామాబాద్, ఉమ్మడి జిల్లా కాదు, నిజామాబాద్ ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాలలో నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే 3 ఉన్నాయి మొత్తం. ఆ బోధన్ కావచ్చు, ఆర్మూరు, భీమ్గల్ 3 మున్సిపాలిటీలు ఉన్నాయి. అయితే ఇక్కడ బోధన్ మున్సిపాలిటీ కంప్లీట్గా హంగ్ ఏర్పడింది. మొత్తం 38 వార్డులు ఉంటే 17 వార్డులు కాంగ్రెస్కి వచ్చినాయి, 5 వార్డులు బీఆర్ఎస్కి వచ్చినాయి. అలాగనే బీజేపీకి 3 వార్డులు వచ్చినాయి, 13 ఇతరులు. అంటే ఇందులో ఇతరులలో ఎంఐఎం కూడా ఉంటుంది, బోధన్లో ఎంఐఎం ప్రభావం కూడా ఉంటుంది. కాబట్టి బీజేపీ అయితే ఆశించిన స్థాయిలో ఏం రాలేదు ఇక్కడ. సో కాంగ్రెస్ చాలా బలంగా వచ్చింది, కాంగ్రెస్కు 17 వచ్చినాయి. బట్ ఈ ఎంఐఎం కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తుంది. సో కాబట్టి ఆ లెక్క ప్రకారం చూసుకుంటే అక్కడ హంగ్ ఏర్పడినప్పటికీ కాంగ్రెస్ దాన్ని కైవసం చేసుకున్నటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఇక ఆర్మూరు చూసుకుంటే ఆర్మూరులో ఇది హంగ్ ఏం ఏర్పడలే. ఆర్మూరు చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ తన ఆధిక్యాన్ని కనబరిచింది. ఆర్మూరు మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. కానీ దీని గురించి మనం మాట్లాడుకోవాలి. అక్కడ ఆర్మూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాకేష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో చాలా ప్రచారం చేసిండు. అదొక పెద్ద దాని లెక్క ఏదో రాణి రుద్రమాన్ని తీసుకొచ్చినా, ఇలాని తీసుకొచ్చినా, అలాని తీసుకొచ్చినా అని చెప్పేసి కొంత హైప్ ఎక్కువ చేసిండు. అంటే గతంలో కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి జీవన్ రెడ్డి మీద గెలిచినటువంటి రాకేష్ రెడ్డి జీవన్ రెడ్డి కంటే కూడా ఎక్కువ కొంత ఎక్స్ట్రా అంటారు కదా, ఎక్స్ట్రా వ్యవహారాలన్నీ కూడా చేసినట్టు చాలా స్పష్టంగా కనపడతా ఉన్నది. ఆ బీజేపీని అక్కడ పెద్దగా ఏమీ ఆదరించలేదు. 36 వార్డులలో కేవలం 8 వార్డుల్లో మాత్రమే బీజేపీని గెలిపించారు, 5 వార్డులలో బీఆర్ఎస్ని గెలిపించారు, 19 వార్డులలో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. సో కాంగ్రెస్ పార్టీకి కైవసం అయిపోయింది అది. ఇక భీమ్గల్ 12 ఉంటే భీమ్గల్ కూడా కాంగ్రెస్ పార్టీకి కైవసం అయిపోయింది. ఇక నెక్స్ట్ హంగుకు సంబంధించినటువంటి చూస్తే రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడ హంగ్ ఏర్పడింది. 28 వార్డులు ఉంటే అక్కడ 13 కాంగ్రెస్ గెలిచింది, 5 బీఆర్ఎస్ గెలిచింది, 8 బీజేపీ గెలిచింది. సో ఇతరులు 2 గెలిచిరు. సో ఇక్కడ కూడా స్పష్టమైనటువంటి ఆధిక్యం ఎవరికి రాలేదు. మరి ఇతరులు కాంగ్రెస్ కనుక సపోర్ట్ చేస్తే అక్కడ వాళ్లకు ఆ మున్సిపాలిటీ దక్కేటువంటి అవకాశం కనపడతా ఉంది. ఇక రంగారెడ్డి జిల్లాకు చూసుకుంటే విభజిత రంగారెడ్డి జిల్లా చూస్తే మోయినాబాద్ మున్సిపాలిటీ అయితే ఉందో 26 వార్డులు ఉన్నాయి. అక్కడ 10 ఏమో కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి, 7 బీఆర్ఎస్కి వచ్చినాయి, 4 బీజేపీకి వచ్చినాయి, 5 ఇతరులకు వచ్చినాయి. సో ఇక్కడ కూడా ఎవరికి స్పష్టమైనటువంటి ఆధిక్యం రాలేదు. 13 వస్తే వాళ్ళు మున్సిపాలిటీని కైవసం చేసుకుంటారు. కాబట్టి 10 మాత్రమే కాంగ్రెస్కి వచ్చినాయి. మరి ఇది ఇక్కడ ఎవరు బీజేపీ బీఆర్ఎస్ కలుస్తుందా, లేకపోతే బీజేపీ బీఆర్ఎస్ ఇతరులు కలుస్తారా, ఇతరులు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తారా అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మోయినాబాద్ సంబంధించి ఇప్పటిదాకా మనము ఆల్మోస్ట్ 11 మున్సిపాలిటీలని మనము చూసినాం, హంగు ఏర్పడ్డాయి. ఇప్పుడు మిగతా 11వ మున్సిపాలిటీ చూస్తే జోగులాంబ గద్వాల జిల్లాది మనం ఆల్రెడీ చూసినాం, మాట్లాడినాం. అలాగనే నెక్స్ట్ అలంపూర్, అదే జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్నటువంటి అలంపూరు మున్సిపాలిటీ కూడా 10 వార్డులు ఉన్నాయి. అలంపూర్ మున్సిపాలిటీలో ఆ 10 వార్డులలో 5 ఇది హంగ్ స్పష్టమైన హంగ్ ఏర్పడింది. కాంగ్రెస్కి 5 వచ్చినాయి,
బీఆర్ఎస్కి 5 వచ్చినాయి. మరి ఇప్పుడు ఎవరు చైర్మన్ పదవిని తీసుకోవాలంటే ఇక్కడ ఎవరికైతే 6 వస్తాయో వాళ్ళే చైర్మన్ పదవి. మరి ఇప్పుడు ఇందులోకి వెళ్ళి ఒకరిని ఇళ్ళకన్నా గుంజాలి, కాంగ్రెస్కి వెళ్ళి ఒకరిని బీఆర్ఎస్ వాళ్ళన్నా గుంజాలి, బీఆర్ఎస్కి వెళ్ళి ఒకరిని కాంగ్రెస్ వాళ్ళన్నా గుంజాలి. సో కాబట్టి 5/5 వచ్చినాయి. ఇద్దరికి 10 వార్డులలో వీళ్ళకి 5 వచ్చినాయి, వాళ్ళకి 5 వచ్చినాయి. సో కాబట్టి ఇది ఒక స్పష్టమైనటువంటి హంగు కనపడతా ఉంది. ఇక కామారెడ్డి జిల్లా చూసుకుంటే కామారెడ్డిలో 49 వార్డులు ఉంటే 19 కాంగ్రెస్కి వచ్చినాయి, 10 బీఆర్ఎస్కి వచ్చినాయి, 18 బీజేపీకి వచ్చినాయి, ఇతరులకు 2 వచ్చినాయి. సో ఇక్కడ కూడా హంగు ఏర్పడింది. ఎవరు ఈ మున్సిపాలిటీస్ కైవసం చేసుకుంటారో తెలియని పరిస్థితి. 40-26 వస్తాయో ఈ మున్సిపాలిటీస్ ని కైవసం. కానీ ఎవరికి చూసినా 20కి దరిదాపుల్లో కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్కి వచ్చినాయి. సో కాబట్టి మరి ఎవరు చేస్తారంటే చూడాలి. బీజేపీకి వెళ్ళి ఏమైనా కాంగ్రెస్లో పోతారా, లేదా ఇద్దరు పోయినా కూడా ఇంకా 3 కావాల్సి ఉంటుంది ఆ లెక్క ప్రకారం. మరి బీజేపీకి వెళ్ళిపోతారా, కాంగ్రెస్కి వెళ్ళిపోతారా, బీఆర్ఎస్కి వెళ్ళిపోతారా అనేది కొంత ఉత్కంఠభరితంగా ఉన్నది. ఇక కరీంనగర్ జిల్లా చూసుకుంటే జమ్మికుంట హంగు ఏర్పడింది. మొత్తం 30 వార్డులు ఉన్నాయి జమ్మికుంట మున్సిపాలిటీలో. 10 ఏమో కాంగ్రెస్కి వచ్చినాయి, 12 ఏమో బీఆర్ఎస్కి వచ్చినాయి, 4 ఏమో బీజేపీకి వచ్చినాయి. సో జమ్మికుంటలో బీఆర్ఎస్ఏ అత్యధికంగా ఉన్నప్పటికీ దాన్ని మున్సిపల్ చైర్పర్సన్ కావాల్సినటువంటి కోరం లేదు, అక్కడ కావాల్సినటువంటి సభ్యుల సపోర్ట్ లేదు. సో కాబట్టి ఇది ఒక హంగుగా ఏర్పడింది. ఇక్కడ కరీంనగర్లో ఉన్నటువంటి మున్సిపాలిటీల్లో, ఈ కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీలలో ఒకటి హుజురాబాద్ మున్సిపాలిటీ కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి మున్సిపాలిటీ ఇది. కౌశిక్ రెడ్డి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అక్కడ కౌశిక్ రెడ్డి సొంత మున్సిపాలిటీ అయితే ఉందో హుజురాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 16 కాంగ్రెస్కి వచ్చినాయి, 8 బీఆర్ఎస్కి వచ్చినాయి, 5 బీజేపీకి వచ్చినాయి, 1 ఇండిపెండెంట్కి వచ్చింది. సో కాబట్టి హుజురాబాదు కూడా కాంగ్రెస్ పార్టీకే పోయింది. ఇక మిగతా హంగులను చూస్తే సంగారెడ్డి జిల్లా చూద్దాం. సంగారెడ్డి జిల్లాలో మొత్తం అంటే ఇది పాత మెదక్ జిల్లా, ఇది ఉమ్మడి మెదక్ జిల్లాలో 3 కాదు 4 వచ్చినాయి. 4 హంగులు ఏర్పడ్డాయి. అందులో ఇస్నాపూర్, జిన్నారం, కోయిర్, జహీరాబాద్. సో ఈ 4 బీఆర్ఎస్కే ఎడ్జ్ కనపడతా ఉన్నది, బీఆర్ఎస్కే ఎక్కువగా వచ్చినాయి. ఫస్ట్ మనం ఇస్నాపూర్ చూసుకుంటే ఇస్నాపూర్ చూసుకుంటే 26 వార్డులు. ఇస్నాపూర్ 26 వార్డులు ఉన్నాయి. 26 వార్డులలో కాంగ్రెస్ పార్టీకి 10, బీఆర్ఎస్కు 12, బీజేపీకి ఏం రాలేదు, ఇతరులకు 4 వచ్చినాయి. సో జిన్నారం చూసుకుంటే అందులో 20 వార్డులు ఉన్నాయి, 6 ఏమో కాంగ్రెస్కి వచ్చినాయి, 8 ఏమో బీఆర్ఎస్కి వచ్చినాయి, 4 ఏమో బీజేపీకి వచ్చినాయి, ఇతరులకు 2 వచ్చినాయి. సో కాబట్టి ఇందులో జిన్నారంలో కూడా ఎవరికి స్పష్టమైన ఆధిక్యం రాలేదు. కోహీర్ కూడా 16 ఉన్నాయి. కోహీర్లో 16 వార్డులు ఉంటే దాంట్లో 8 వీళ్ళకి వచ్చినాయి, 5 బీఆర్ఎస్కి వచ్చింది, 1 బీజేపీకి, ఇతరులకు 2 వచ్చింది. అలాగనే జహీరాబాద్ చూసుకుంటే 37 వార్డులు ఉంటే 14 కాంగ్రెస్, 15 బీఆర్ఎస్, 3 ఏమో బీజేపీ, 5 ఏమో ఇండిపెండెంట్ ఉన్నాయి. సో ఇక్కడ కూడా ఎవరికి స్పష్టంగా రాలే. బీఆర్ఎస్ పార్టీకే 1 వార్డు ఎక్కువగా వచ్చింది. ఈ లెక్క ప్రకారం మరి ఎవరు దాన్ని కైవసం చేసుకున్నటువంటి అవకాశం ఉందా చూడాలి. ఇక నెక్స్ట్ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాకు పోతే ఆసిఫాబాద్లో 20 వార్డులు ఉన్నాయి. ఈ ఆసిఫాబాద్ 20 వార్డులలో 7 కాంగ్రెస్కు, 9 బీఆర్ఎస్కి, బీజేపీకి ఏం రాలేదు, 4 ఇతరులు ఇండిపెండెంట్లకు వచ్చింది. సో ఇక్కడ కూడా ఎవరికి స్పష్టమైన ఆధిక్యం రాలే. ఎవరు సపోర్ట్ చేసినా బీఆర్ఎస్ అక్కడ తన మున్సిపాలిటీని కైవసం చేసుకునే అవకాశం ఉంది. మరి సపోర్ట్ చేస్తారా లేదా అనేది చూడాలి. ఇక కాగజ్ నగర్ కూడా అంతే. మొత్తం 30 వార్డులు ఉంటే 10 కాంగ్రెస్కి వచ్చినాయి, 10 బీఆర్ఎస్కి వచ్చినాయి, 5 ఏమో బీజేపీకి వచ్చినాయి, ఇంకొక 5 ఏమో ఇతరులకు వచ్చినాయి. సో కాబట్టి మొత్తం 3 పనిచేస్తున్నట్టు 10, 10, 5, 5 వచ్చినాయి ఇట్లా. సో కాబట్టి ఇక్కడ కూడా 15 వార్డులు ఎవరు గెలిస్తే వాళ్ళు ఈ మున్సిపాలిటీస్కి కైవసం చేసుకుంటారు. కాబట్టి ఇక్కడ కూడా ఇది కాగజ్ నగర్ కూడా హంగ్ ఏర్పడింది. బెల్లంపల్లి కూడా హంగ్ ఏర్పడింది. 34 ఉన్నాయి అక్కడ వార్డులు. 14 కాంగ్రెస్కి వచ్చినాయి, 14 బీఆర్ఎస్కి వచ్చినాయి, 1 ఏమో బీజేపీకి వచ్చింది, 5 ఏమో ఇతరులకు వచ్చినాయి. సో కాబట్టి ఇక్కడ కూడా ఎవరికి స్పష్టమైనటువంటి ఆధిక్యం రాలేదు. క్యాతనపల్లి బేసిక్గా బీఆర్ఎస్ గెలిచింది అని చెప్పేసి బాగా ప్రచారం అయింది. కానీ క్యాతనపల్లి కూడా హంగ్ ఏర్పడింది. 22 ఉంటే 10 బీఆర్ఎస్కి వచ్చినాయి, 7 ఏమో కాంగ్రెస్కి వచ్చినాయి, ఇతరులు 5 ఉన్నారు. అయితే ఈ ఇతరులకు గెలిచినటువంటి వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ రెబల్స్ గెలిచిర్రు. వాళ్ళు సపోర్ట్ చేస్తారు. 3 సపోర్ట్ చేసినా కానీ, అట్లీస్ట్ 1-2 సపోర్ట్ చేసినా కానీ ఈ క్యాతనపల్లి ఖాతాలో పడిపోతుంది, బీఆర్ఎస్ ఖాతాలో పడిపోతుంది చూస్తూ ఉన్నారు. బట్ కానీ ఆ 5 గెలిచిన ఇతర 5 కాంగ్రెస్ పార్టీ కూడా గుంజుకునే అవకాశం లేకపోలేదు, ఎందుకంటే గవర్నమెంట్ ఉన్నది కాబట్టి. ఇక నెక్స్ట్ మహబూబాబాద్ చూసుకుంటే మహబూబాబాద్లో 36 ఉన్నాయి మున్సిపాలిటీలో. అందులో 36లో ఇక్కడ కూడా చాలా స్పష్టంగా ఎవరికి
ఆధిక్యం లేదు. మహబూబాబాద్ 13 కాంగ్రెస్కు, 11 బీఆర్ఎస్కు, 1 బీజేపీ, 11 ఇతరులు వచ్చారు. ఇందులో ఇండిపెండెంట్లు, రెబల్స్ చాలామంది ఉన్నారు. వీళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తారని చాలా ఇంపార్టెంట్గా మారింది. కే సముద్రం చాలా ఇంట్రెస్టింగ్ మున్సిపాలిటీ. కే సముద్రము వేం నరేందర్ రెడ్డి గారి సొంత మున్సిపాలిటీ అది. ఆ కే సముద్రంలో మొత్తం 16 ఉంటే 16లో 8 కాంగ్రెస్కి వచ్చినాయి, 8 బీఆర్ఎస్కి వచ్చినాయి. మరి ఇప్పుడు ఇక్కడ సేమ్ ఎట్లయితే అలంపూర్ పరిస్థితి ఉందో అలాగనే కే సముద్రం పరిస్థితి కూడా అట్లనే ఉన్నది. ఇక్కడ ఎవరు మున్సిపల్ చైర్పర్సన్ కావాలనేది కొంత ఆసక్తికరంగా మారింది. సో మరి అధికార పార్టీ కైవసం చేసుకుంటుందా లేకపోతే బీఆర్ఎస్ ఏమన్నా పంతం నెగ్గించుకుంటుందా అనేది చూడాలి. ఇక నెక్స్ట్ మేడ్చల్ జిల్లాకు పోతే అలియాబాదు ఈడ 20 వార్డులు ఉంటే 8 కాంగ్రెస్కి వచ్చినాయి, 7 బీఆర్ఎస్కి వచ్చినాయి, అలాగనే బీజేపీకి 3 వచ్చినాయి, ఇతరులకు 2 వచ్చింది. సో ఇక్కడ కూడా స్పష్టమైన ఆధిక్యం లేదు. ఇక వికారాబాద్ జిల్లా చూసుకుంటే వికారాబాద్ 34 వార్డులు ఉన్నాయి. సో ఇప్పటి వరకు మనకు అందినటువంటి లిస్టు ప్రకారం 34 వార్డులలో 31 వాటికి 31 వార్డులకు ఫలితం వచ్చింది. ఇందులో 15 కాంగ్రెస్కి వచ్చినాయి, 9 బీఆర్ఎస్కి వచ్చినాయి, 4 బీజేపీ, 3 ఇతరులు వచ్చిర్రు. ఇంకా 3 ఉన్నాయి. ఆ 3 కలేసుకున్నా కూడా 16 అంటే మేబీ ఆ 3 కాంగ్రెస్కి వస్తే అక్కడ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే అది హంగుగానే ఉన్నది. పరిగి కూడా హంగే ఉన్నది. 18 ఇట్లలో 8 కాంగ్రెస్కు, 8 బీజేపీకి, బీఆర్ఎస్కు, ఇతరులు 2 వచ్చినాయి. సో కాబట్టి ఇక్కడ 8 16 అయినా ఇంకా 2 కావాల్సి ఉన్నది. సో 18 ఉన్నది కాబట్టి ఇక్కడ కూడా హంగ్ ఏర్పడింది. ఇక్కడ కూడా నువ్వా నేను అన్నట్టు కాంగ్రెస్ బీఆర్ఎస్లు కొట్లాడిని. తాండూరు పరిస్థితి కూడా అట్లనే ఉన్నది. తాండూరు మొత్తం 36 ఉంటే 19 కాంగ్రెస్కి వచ్చింది, 17 ఇది వచ్చింది. అయితే 19లో ఉన్నటువంటి వాళ్ళు కొంత అటు చేస్తున్నట్టుగా కూడా వార్తలు వస్తాయని చూడాలి. అది తాండూరు కూడా కొంత తుమ్మిద ఊసిపోయే ముక్కు లెక్కనే ఉన్నది పరిస్థితి. ఇక అమరచింత కూడా 10 చిన్న మున్సిపాలిటీ, 10 వార్డులు ఉన్నాయి. అందులో 3 పార్టీలు సమానంగా 3 పంచుకున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, 1 ఇండిపెండెంట్ గెలిచిరు. ఇప్పుడు వీళ్ళ 10 కావాలంటే 5 కావాలి. 5 అయితేనే వాళ్ళకు మున్సిపాలిటీ వస్తుంది. మరి ఎవరికి సపోర్ట్ చేస్తారనేది ఇంట్రెస్టింగ్గా మారిపోయింది. సో ఒకసారి మనము ఇది కనుక చూస్తే పాలమూరు జిల్లా చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ ఫలితాలు ఉన్నాయి. చాలా స్పష్టమైనటువంటి వ్యతిరేకత కనపడతా ఉన్నది అక్కడ చూస్తూ ఉంటే. ఇక వరంగల్లో పెద్దగా ఏం లేదు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆలేరు మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకున్నది. అయితే ఫస్ట్ మనకు ఈ ఫలితం వచ్చేటప్పటికీ కాంగ్రెస్ పార్టీకి 5 ఉండే, బట్ కానీ దానికి అక్కడ ఇప్పుడు 7 అయినది కాబట్టి అక్కడ అది కైవసం చేసుకున్నది. ఇక పోచంపల్లి కూడా 13 ఉండే, 13లో 6 కాంగ్రెస్కి వచ్చినాయి, 5 బీఆర్ఎస్కి వచ్చినాయి, 1 బీజేపీకి వచ్చింది, 1 ఇతరులకు వచ్చింది. సో కాబట్టి అది కూడా హంగే ఉన్నది. ఇక లాస్ట్ చూసుకుంటే నారాయణపేట జిల్లాలో నారాయణపేట మున్సిపాలిటీలో కూడా 24 వార్డులు ఉన్నాయి. అందులో 7 కాంగ్రెస్కు, 2 బీఆర్ఎస్కు, 11 బీజేపీకి వచ్చినాయి. ఇక 4 ఇతరులు గెలిచారు. ఎవరికి స్పష్టమైన ఆధిక్యం రాలేదు. ఇక దాంతోపాటు మెదక్ జిల్లా చూసుకుంటే మెదక్లో 2 హంగులు ఏర్పడ్డాయి. ఒకటి మెదక్ 32 వార్డులు ఉన్నాయి. మెదక్లో 14 కాంగ్రెస్కి వచ్చినాయి, 15 బీఆర్ఎస్కి వచ్చినాయి, 2 బీజేపీకి, 1 ఇతరులు వచ్చారు. సో కాబట్టి అక్కడ కూడా ఎవరు స్పష్టమైనటువంటి అదైతే ఏర్పడలేదు. ఇక దాంతోపాటు నర్సాపూర్ కూడా 15 వార్డులు ఉన్నాయి. అక్కడ 6 వార్డులు కాంగ్రెస్ గెలిచింది, 5 వార్డులు బీఆర్ఎస్ గెలిచింది, 4 బీజేపీ గెలిచింది. ఇక్కడ కూడా ఎవరికి స్పష్టమైనటువంటి ఆధిక్యం రాలేదు. ఇది మొత్తం 34 వార్డుల్లో 34 మున్సిపాలిటీలలో ఈ రకంగా చాలా స్పష్టంగా హంగ్ ఏర్పడినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇప్పటి వరకు అంటే నాకు తెలిసినంత వరకు మనకు ఉన్నటువంటి అవగాహన మేరకు ఎక్కడ కూడా రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఇన్ని హంగులు ఏర్పడేటువంటి మున్సిపాలిటీలు అయితే లేవు. ఇంత పెద్ద సంఖ్యలో హంగులు ఏర్పడేటువంటి మున్సిపాలిటీలు లేవు. ఇంత హంగ్ ఏర్పడిందంటే ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూస్తే కనుక బీఆర్ఎస్ పార్టీ కొంత ఎక్కువ స్థానాల్లో ఎక్కువ వార్డులను సాధించినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కాంగ్రెస్ కొంత ఎడ్జ్కి వచ్చి ఆగిపోయింది. సో ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. హంగ్ ఏర్పడింది అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అని చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ హంగ్ ఎందుకు ఏర్పడుతున్నాయి అంటే ఎవరికి ఆల్టర్నేటివ్ అదే కనుక ఇక్కడ బీజేపీ పోటీ చేయకపోతే చాలా స్పష్టంగా రెండిట్ల మధ్య ఉంటే అప్పుడు తెలుస్తుండే. కానీ బీజేపీ పోటీ చేయడం చాలా వరకు ప్రభుత్వ వ్యతిరేకత పెరిగిందనేది వాస్తవం. అలాగే ప్రభుత్వ వ్యతిరేకత ఓటుని ఒక్క బీఆర్ఎస్ వైపే మళ్ళకుండా బీజేపీ కానీ ఇతరులు కానీ అలాగనే ఎంఐఎం దాన్ని కన్వర్ట్ చేసుకోగలిగింది. అలాగనే దాంతోపాటు కొన్ని చోట్ల ఇతరులు, కొన్ని చోట్ల ఇండిపెండెంట్లు, కొన్ని చోట్ల
ఏఐఎఫ్బికి సంబంధించినటువంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు కూడా కొన్ని చోట్ల ఓట్లను చీల్చగలిగింది. ఇంత చీల్చగలిగినా కూడా కొంత బీఆర్ఎస్ బలమైనటువంటి పోటీ ఇచ్చింది. ఓవరాల్ వార్డుల ప్రకారం చూసుకుంటే మొత్తము 2582 వార్డులు అయితే అందులో ఒక వార్డుకి ఎన్నిక జరగలేదు. మక్తల్లో ఉన్నటువంటి 6వ వార్డు అనుకుంటా, ఐ థింక్ సబ్జెక్ట్ టు కరెక్షన్. సో ఆ వార్డుకి ఎన్నిక జరగలేదు. అక్కడ అభ్యర్థి చనిపోవడంతో ఆ ఎన్నికను వాయిదా వేసిర్రు. సో దాంతో 2581 వార్డులకు ఎన్నికలు జరిగితే ఇప్పటిదాకా ఉన్నటువంటి ఫలితాల ప్రకారం 1310 వార్డులు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 719 వార్డులు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అలాగనే 249 బీజేపీ కైవసం చేసుకుంది. మిగతా ఇతరులు రకరకాల పార్టీల వాళ్ళందరూ కూడా కైవసం చేసుకున్నారు. సో కాబట్టి వార్డుల పరంగా చూసుకుంటే సరే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఫలితాలు ఈ రకంగా ఉన్నాయి. అంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా మాకు 80% సీట్లు వస్తాయి, 70%, 80, 90% వస్తాయని చెప్పేసి అయితే ప్రచారం చేసుకుందో ఇవి ఎక్కడ కూడా 60% మించినటువంటి ఫలితాలు కావు. 116 లోపల కేవలము 64 మాత్రమే సొంతంగా కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకోగలిగింది. ఇప్పుడు మేనేజ్మెంట్ చేసి కొంతమందిని అటుగుంజి ఇటుగుంజి ఏదైతే మున్సిపాలిటీలను కైవసం చేసుకుర్రో అవి ఏవి కూడా కౌంటబుల్ కాదు. ఏదైతే గుర్తుల మీద పడేటువంటి ఓట్ల ప్రకారమే చూసుకున్నప్పుడు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అధికార కాంగ్రెస్ పార్టీ హవాని కట్టడి చేసింది అని మాత్రం చాలా స్పష్టంగా చెప్పొచ్చు. వాళ్ళ ప్రభావం చూపించిర్రు. సరే ఓటు స్ప్లిట్ అయ్యింది, బీజేపీకి పడ్డది, మిగతా పార్టీలకు పడ్డాయి, ఇతరులకు పడ్డాయి, ఇండిపెండెంట్లకు పడ్డాయి, కొంత రెబల్స్కి పోయింది. ఇవన్నీ కలిసుకుంటే ఇప్పుడు హంగు 34 స్థానాల్లో హంగు ఏర్పడింది. ఈ హంగులో వాస్తవానికి కూడా ఎవరు ఎక్కువ స్థానాలు గెలిస్తే వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఇతరులు సపోర్ట్ చేస్తే అక్కడ ఆ మున్సిపాలిటీలో ఆ పార్టీకి వస్తాయి. ఆ లెక్క ప్రకారం చూసుకుంటే ఈ 34లో తక్కువలో తక్కువ అటు ఇటుగా ఒక 20 మున్సిపాలిటీలు బీఆర్ఎస్ దక్కించుకునే అవకాశం ఉంది. కానీ అవి అధికారం ఉన్నది కాబట్టి ఇవి ఏవి కూడా సాధ్యం కాకపోవచ్చు. హంగ్ ఎక్కువగా ఉన్నది. సో కాబట్టి ఈ హంగులన్నీ కూడా కాంగ్రెస్ తన వైపు మలుపుకొని ఇదంతా కూడా కాంగ్రెస్ విజయంగా చెప్పుకున్నటువంటి అవకాశం ఉంటుంది. ఎలాగైతే సర్పంచుల విషయంలో గెలిచినటువంటి వాళ్ళందరూ మా వాళ్ళే అన్నటువంటి ప్రచారం కాంగ్రెస్ పార్టీ చేసుకుందో, తనకు అనుకూలంగా ఉన్నటువంటి మీడియాలో కావచ్చు, పత్రికల్లో కావచ్చు రాయించుకొని ఒక ప్రచారం చేసుకుందో, ఇప్పుడు మనము ఎంత ప్రచారం చేసుకున్నా వార్డుల వారీగా వచ్చినటువంటి ఏదైతే ఫలితాలు ఉన్నాయో అవి మాత్రమే ప్రామాణికం. మున్సిపాలిటీలు కైవసం చేసుకోవడం అనేది మున్సిపాలిటీలు 116 మున్సిపాలిటీలలో ఎవరు గెలిచారు అనేది మాత్రం ప్రామాణికంగా తీసుకోలేము. ఎందుకంటే ఇళ్ళ గెలిచిన వాడు ఇప్పటికే కిడ్నాపులు జరుగుతూ ఉన్నాయి. జగిత్యాలలో కొంతమందిని తీసుకుపోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఏదైతే కేసముద్రంలో అలానే జరుగుతున్నది, అలంపూర్లో అలాగే జరుగుతున్నది, చాలా చోట్ల కేతన్పల్లిలో అట్లనే జరుగుతున్నది. ఎక్కడెక్కడైతే హంగ్ ఏర్పడిందో, ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ పార్టీ కాకుండా లెడ్జ్లో బీఆర్ఎస్ పార్టీ బయటపడిందో ఆ చోట్ల మున్సిపాలిటీలను కైవసం చేసుకోవడం కోసం క్యాంపు రాజకీయాలు, కిడ్నాప్ రాజకీయాలు, బెదిరింపు రాజకీయాలు ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. కాబట్టి 116 మున్సిపాలిటీలను మనం ప్రామాణికంగా తీసుకోకుండా ఏదైతే వార్డులు ఉన్నాయో 1300, 1400 వరకు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి, 700, 800 ఇప్పటిదాకా వచ్చినటువంటి ఫలితాల్లో బీఆర్ఎస్కి వచ్చినాయి. సో కాబట్టి చాలా స్పష్టమైనటువంటి బలమైనటువంటి ప్రతిపక్షం చాలా స్పష్టంగా కనపడతా ఉన్నది. దానికి తోడు ఇక్కడ మనం చాలా స్పష్టంగా చెప్పుకోవాలి. ఒకటి, బీఆర్ఎస్ పార్టీ చాలా రివైవ్ అయిందని చెప్పుకోవచ్చు. అంటే ఎందుకంటే ఒకసారి అసెంబ్లీ ఎన్నికల కానుంచి మనం ఒకసారి బేరు చేసినప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో వీళ్లకు 39 స్థానాలు వచ్చినాయి. అసెంబ్లీలో 64 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. దాని తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ కూడా లోక్సభ ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా రాలేదు, 0కే పరిమితమైంది. దాని తర్వాత జరిగినటువంటి రకరకాల ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, లేకపోతే ఇవి కావచ్చు, మొత్తము డీలా పడిపోయింది. కానీ పంచాయతీ ఎన్నికల కానుంచి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంటూ వస్తూ ఉన్నది. పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 40% పైగా పంచాయతీలను బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు, బీఆర్ఎస్ సపోర్టర్లు గెలిచారు. సో ఎందుకంటే ఇదే ఇప్పుడు మునుగోడు నియోజకవర్గం తీసుకుంటే ఇవాళ మునుగోడులో 2 మున్సిపాలిటీలు ఉంటే 2 మున్సిపాలిటీలు కాంగ్రెస్ గెలిచింది. కానీ మునుగోడులో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు లెక్క తీసినప్పుడు నిజంగా వాస్తవానికి ఏం జరిగిందని చూసినప్పుడు మెజారిటీ గ్రామ పంచాయతీలు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది, తక్కువ గ్రామ పంచాయతీలు అధికార కాంగ్రెస్ పార్టీ గెలిచింది. సో ఇక్కడ చాలా స్పష్టమైనటువంటి తేడా కనపడతా ఉన్నది. ఇక దాంతోపాటు ఇక్కడ చాలా చోట్ల ఈ ప్రభావం అయితే కనపడతా ఉంది. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పుంజుకున్నది, అలాగే మున్సిపల్ ఎన్నికల్లో చాలా స్పష్టమైనటువంటి రివైవల్ కాగలిగింది. రికవరీ కాదు, ఇది రివైవల్ కాగలిగింది అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నుంచి కొంత సంకేతాలు అందుతూ ఉన్నాయి. అలాగనే ఏదైతే అధికార పార్టీ మొత్తం మాకే వన్ సైడ్ ఎన్నిక, ఇది మాకెవరు పోటీ లేదు, నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ
వారు ఏమన్నారు, నేనే రాజు, నేనే మంత్రి, నేనే, నాకెవరు పోటీ లేరు, నాకు నేనే, ఇంకో 10 ఏళ్ళు నేనే ఉంటా, 15 ఏళ్ళు నేనే ఉంటా అని చెప్పేసి పేపర్ స్టేట్మెంట్లు చిట్చాట్ల రూపంలో ఇచ్చినా కూడా ప్రజలు ఏ రకంగా తీర్పునిస్తా ఉన్నారని చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. ఇవాళ కాంగ్రెస్ బలం స్వచ్ఛందంగా ఆ పార్టీకి వచ్చినటువంటి బలం ఎంతనయ్యా అంటే 60% లోపలనే. 60% లోపల అంటే చాలా తక్కువ. అధికారంలో ఉండి అధికార యంత్రాంగం అంతా సపోర్ట్ చేస్తూ అన్ని రకాలుగా సపోర్ట్ ఉన్నప్పటికీ కాంగ్రెస్ గెలిచింది 60% లోపలనే కావడం కొంత కాంగ్రెస్ పార్టీని, అధికార పక్షాన్ని ఆలోచింపజేసేటువంటి ఫలితం ఇదని చెప్పాలి. ఇక బీఆర్ఎస్ కూడా బలంగా పుంజుకుందని చెప్పలేము, కాకపోతే తను రివైవల్ కాగలుగుతా ఉంది. పంచాయతీ ఎన్నికలకి, మున్సిపల్ ఎన్నికలకి చాలా డిఫరెన్స్ కనపడతా ఉన్నది. పార్టీలో ఒక కొత్త జోష్ వచ్చింది. ఇంతకుముందే మనం కేటీఆర్ గారు లైవ్ కూడా చూసినాం. ఆయన మీడియాతో మాట్లాడుతూ కూడా మేము 30% పైగా మేము ఓటు బ్యాంకును రాబట్టుకోగలిగినాం, మేము అనుకున్న దానికంటే ఎక్కువ స్థానాలు వస్తూ ఉన్నాయి, ఇంకా కూడా మా ప్రభావం ఉంది, మేము బలమైన ప్రతిపక్షంగా ఉన్నామని చెప్తా ఉన్నారు. ప్రజలు ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం 3 సంవత్సరాలు అధికారంలో ఉంటుందని తెలిసి కూడా బీఆర్ఎస్ పార్టీని ఆల్టర్నేట్గా చూస్తూ ఉన్నారు అంటే భవిష్యత్తు బీఆర్ఎస్ పార్టీది అనేటువంటి మాటని ఆయన తన ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే రానున్న కాలం కాంగ్రెస్కి గడ్డు కాలంగా చెప్పొచ్చు. రానున్న పరిస్థితులు కాంగ్రెస్కి కొంత ఇబ్బందికరంగా ఉంటాయని చెప్పవచ్చు. అనుకున్న స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు లేదని చెప్పొచ్చు. ముఖ్యమంత్రి గారు మాటలకు మాత్రమే పరిమితం అవుతూ ఉన్నారు తప్ప చేతల విషయంలో కానీ ఏదైతే అన్ని వర్గాల ప్రజలను కొంత అసంతృప్తి పరుస్తున్నారన్నటువంటి అంశంలో మాత్రం చాలా స్పష్టమైనటువంటి సంకేతాలు కింద గ్రామ స్థాయి వరకు, గ్రౌండ్ లెవెల్ వరకు ఓటర్ దాకా తెలిసిపోతుందని 6 గ్యారంటీల గారడీ కావచ్చు, 13 హామీలను మర్చిపోవడం కావచ్చు, రకరకాల హామీలు కావచ్చు, 420 హామీలను ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉందో ఈ హామీలన్నీ విషయాన్ని మర్చిపోయి రకరకాల డైవర్షన్లు కానీ, డైవర్షన్ పాలిటిక్స్ కానీ, లేకపోతే రివెంజ్ పాలిటిక్స్ కానీ ఇవేవి కూడా ప్రజలను ఏమార్చలేవు, ఒక పార్టీకి, ఒక ప్రభుత్వానికి సపోర్ట్ చేయించలేవు అనేది మాత్రం చాలా స్పష్టంగా ఈ ఫలితాలను బట్టి చూస్తే అర్థమవుతున్నది. ఇదొక్కటే కాదు, ఇంకా మున్సిపాలిటీలలో చాలా రకాల వ్యవహారం జరిగింది. మనం నిన్న పోలింగ్ అప్పుడు కూడా చూసినాం, ఓట్లు వేసేటప్పుడు కూడా చూసినాం. చాలా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు. పోలీస్ యంత్రాంగం అధికార కాంగ్రెస్ పార్టీకి మొత్తం దాసోహమైనట్టుగా, మొత్తం వన్ సైడెడ్గా కొన్ని చోట్ల కార్యకర్తల కంటే హీనంగా పనిచేశారు అనేటువంటి ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ మీద బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేయడం జరిగింది. మనం చెన్నూరులో చూసినాం, అలాగనే సంగారెడ్డిలో చూసినాం ఏ రకంగా జగ్గారెడ్డి గారు తన దురుసుతనాన్ని పోలీసుల మీద చూపించారో, అలాగనే నిజామాబాద్లో చూసినాం అరవింద్ వ్యవహారం ఎలా ఉందో. ఇట్లా చాలా వరకు కూడా చూసినా కూడా ప్రజలు కొంత ప్రతిపక్షాలను బలపరుస్తున్నారు అంటే దీని అర్థం కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అని, దీని అర్థం కాంగ్రెస్ ప్రభుత్వానికి రానున్న 3 సంవత్సరాలు కొంత గడ్డు పరిస్థితులు ఉంటాయని. దీని ఫలితం రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల మీద కూడా ఏదైతే 3గా విభజించినటువంటి హైదరాబాద్ ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఉన్నాయో అవి కూడా కొంత ఇంపాక్ట్ పడుతుంది. ఇప్పటికే దాదాపు 116 మున్సిపాలిటీలు, దాదాపు ఒక హైదరాబాదు ఉమ్మడి హైదరాబాదు మొత్తము ఏదైతే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలను తీసేసినా అటు ఇటుగా ఒక 90 నుంచి 100 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగినటువంటి మున్సిపాలిటీ ఎన్నికలు ఇవి. సో కాబట్టి ఈ మున్సిపాలిటీ అంటే గ్రామ పంచాయతీలు ఏదైతే రూరల్ ఏరియాలో జరిగినటువంటి గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీకి దెబ్బపడ్డది. వాళ్ళు చెప్పుకున్న లెక్కలు పక్కన పెడితే వాస్తవికంగా 50 నుంచి 60% గ్రామ పంచాయతీలు, సర్పంచులు మాత్రమే కాంగ్రెస్ గెలుచుకుంది. ఇప్పుడు మున్సిపాలిటీలు కూడా ఎన్ని గెలుస్తారనేది పక్కన పెడితే వార్డుల పరంగా చూసుకున్నా, ఓట్ షేర్ ప్రకారం చూసుకున్నా, ఎట్లా చూసుకున్నా 60% లోపలనే ఉన్నది. సో కాబట్టి ఇదంతా కూడా అధికార పక్షం దూకుడుని, అధికార పక్షం అంగబలాన్ని, అన్ని రకాల బలాన్ని కట్టడి చేయడంలో బీఆర్ఎస్ పార్టీ చాలా కీలక పాత్ర పోషించింది. అలాగనే బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడుకున్నప్పుడు 2 కీలక నాయకుల గురించి మాట్లాడాలి. సరే, కేసీఆర్ గారి గురించి కాసేపు పక్కన పెట్టిన, కేసీఆర్గా అధికారం కోల్పోయిన తర్వాత భుజాన వేసుకొని పార్టీని మోస్తున్నటువంటి కీలక నాయకులు ఒకటి కేటీఆర్ గారు, రెండవది హరీష్ రావు గారు. ఈ ఇద్దరు కూడా చాలా కీలకంగా పార్టీని ముందుకు తీసుకుపోవడంలో చాలా కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. పార్టీకి గతంలో ఎన్నడూ లేనంతగా సమస్యలు వచ్చినాయి. అధికారం కోల్పోయిన తర్వాత కవిత సొంత ఇంటి మనిషి అయినటువంటి
కవిత కూడా పార్టీ మీద తిరగబడము, తన వాళ్ళ మీద తిరగబడము, తండ్రి మీద తిరగబడము, అన్న మీద ఆరోపణలు, హరీష్ రావు మీద ఆరోపణలు, కేసీఆర్కి ఎవరైతే ప్రొటెక్టెడ్గా ఉంటున్నారో వాళ్ళందరి మీద ఆరోపణలు చేసి అన్ని రకాలుగా పార్టీని బలహీనపరుస్తూ బీఆర్ఎస్ పార్టీ ప్రత్యర్థులకు కావాల్సినటువంటి అస్త్రశస్త్రాలన్నీ కూడా అందిస్తూ ఫోన్ ట్యాపింగ్ తోటి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీని బదనాం చేస్తున్నటువంటి మీడియాకు కానీ ఒక సామాజిక వర్గానికి కానీ బీఆర్ఎస్ పార్టీ వీక్లని ఏదైతే ఎక్కడైతే ఇబ్బందులు పడతా ఉందో అది కాంగ్రెస్ పార్టీకి అందిస్తూ కొంత బీఆర్ఎస్ పార్టీ ఇబ్బంది కావడానికి కవిత కారణమైంది. అయినా కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా పార్టీని భుజాన వేసుకొని ఇటు కేటీఆర్ కానీ ఇటు హరీష్ రావు గారు కానీ వీళ్ళందరూ కూడా కేసీఆర్ గారి డైరెక్షన్లో ముందుకు పోయిర్రు అనడానికి ఈ ఫలితాలు కొంత ఎగ్జాంపుల్ అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇవాళ మీడియాతో మాట్లాడుతూ చెప్తా ఉన్నారు, చాలా చోట్ల స్పోక్ పర్సన్స్ వాళ్ళందరూ కూడా. సో కాబట్టి చాలా స్పష్టంగా కేటీఆర్ గురించి మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగా ఆయన ఒకప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఆయన చాలా కంప్లీట్గా ఒక క్లాస్ లీడర్ లెక్క, ఒక అంటే కొంత హయ్యర్ మంచి చదువులు చదువుకొని వచ్చినటువంటి క్లాస్ లీడర్ లెక్క కనిపించేవారు. కానీ ఆయన ప్రతిపక్షంలోకి వచ్చిన కాడ నుంచి మన కంప్లీట్గా క్లాస్ టు మాస్గా మారిపోయారు. మనం చూసినాం ఏదైతే తొర్రూరులో ఇవాళ విజయం సాధించిందో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని తొర్రూరు మున్సిపాలిటీలో ఆయన ప్రసంగము యావత్తు బీఆర్ఎస్ క్యాడర్ మొత్తాన్ని ఒక్కసారి అట్రాక్ట్ చేసింది. సో కేసీఆర్ మీద గతంలో రేవంత్ రెడ్డి గారు ఇప్పటికీ చాలాసార్లు చేస్తున్నటువంటి చిల్లర మల్లర వ్యాఖ్యలకు కౌంటర్గా ఆయన ఇచ్చినటువంటి ఒక స్పీచ్, ఒక వార్నింగ్ బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ దాన్ని చాలా ఓన్ చేసుకోగలిగింది. చాలామంది ఆ వీడియోలను, ఆ వార్నింగ్ ఇచ్చినటువంటి విషయాన్ని స్టేటస్ల రూపంలో, సోషల్ మీడియా రూపంలో రకరకాలుగా దాన్ని పెట్టి ప్రమోట్ చేసుకోగలిగిర్రు. పార్టీ కార్యకర్తలో ఒక మనోస్థైర్యాన్ని, ఒక ధైర్యాన్ని నింపిందని చెప్పొచ్చు అట్లాంటి స్పీచ్ కూడా. దాని తర్వాత భూపాలపల్లిలో జరిగినటువంటి ప్రచారంలో కూడా ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందనకి ఆయన మాస్ లీడర్గా ఎలా ఎలివేట్ అవుతా ఉన్నాడు అనేది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. అలాగే పరకాలలో వచ్చినటువంటి రెస్పాన్స్ కావచ్చు, తొర్రూరులో వచ్చినటువంటి రెస్పాన్స్ కావచ్చు, ఇటు రంగారెడ్డి జిల్లాలో వస్తున్నటువంటి రెస్పాన్స్ కావచ్చు, ఇట్లా చాలా చోట్ల కూడా ఆయన నాయకత్వాన్ని ప్రదర్శించారు. నాయకత్వాన్ని ఆయన నిరూపించుకున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. పార్టీ క్యాడర్ ఏ రకంగా కూడా వీళ్ళకు ఇప్పుడు ప్రస్తుతానికి వీళ్ళ దగ్గర విచ్చలవిడిగా పంచడానికి అక్కడ పరిస్థితులు అనుకూలంగా లేవు, వీళ్ళకి అధికారుల అండ లేదు, ఏ రకమైనటువంటి అండ లేకపోయినప్పటికీ కూడా ఇంత బలంగా నిలబడి అధికార పక్షాన్ని ఎదురొడ్డడం అంటే కూడా కొంత రిస్క్తో కూడుకున్న పనే. బట్ ఆ విషయంలో వీళ్ళు సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ఇక హరీష్ రావు విషయానికి వస్తే ఆయన కంప్లీట్ ఒక మాస్ లీడర్ లెక్క, గ్రౌండ్ లెవెల్ లీడర్ లెక్క కంప్లీట్గా ఆయన మెదక్ జిల్లాలో ఆయన ప్రభావం చాలా స్పష్టంగా కనపడతా ఉన్నది. ఏదైతే మెదక్ జిల్లాలో ఉన్నటువంటి ఒకసారి మున్సిపాలిటీలను కనుక మనం చూడగలిగితే మెదక్ జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీలను ఒక్కసారి మనం చూస్తే చాలా స్పష్టమైనటువంటి అది కనపడతా ఉంది. ఇప్పుడు ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి ఫలితాలలో ఉమ్మడి మెదక్ జిల్లాలోనే ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీకి మున్సిపాలిటీలు వచ్చినాయి. ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీకి ఒక బ్యాక్ బోన్ లెక్క నిలబడింది. అలా నిలబడడానికి కారణము హరీష్ రావు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు, ఎలాంటి లేదని చెప్పేసి బీఆర్ఎస్ క్యాడర్ చెప్తున్నటువంటి మాట. సో ఇటు ఒకవైపు కృష్ణార్జున్ లెక్క కేటీఆర్ ఒకవైపు, ఇటు హరీష్ రావు ఒకవైపు జోడెద్దుల లెక్క పార్టీని భుజాన మోస్తూ ముందుకు పోతున్నారని బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నటువంటి మాట. అలాగనే పార్టీ పని అయిపోయింది, ఇంకా పార్టీ లేవదు, ఇంకా దాని పనే లేదు, దాని గురించి మాట్లాడుకోనే వద్దు అని చెప్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ ఫలితాలు మన పంచాయతీ ఎన్నికలు, ఇవాళ మున్సిపల్ ఎన్నికలు చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పారు. వాళ్ళు ఎగ్జాంపుల్ తోటి చూపించారు ఫలితాల రూపంలో అని చెప్పేసి కూడా చర్చ నడుస్తూ ఉంది. సోషల్ మీడియాలో ఈ వ్యవహారం కూడా నడుస్తూ ఉంది. ఇంకొక వైపు కేసీఆర్ గారు బయటికి రాలేదు, ఆయన ప్రెస్ మీట్ పెట్టలేదు, మాట్లాడలేదు, ఓటేయమని అర్జించలేదు, ఏమీ చేయలేదు. కానీ కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి అభిమానం కావచ్చు, పార్టీ మీద ఉన్నటువంటి నమ్మకం కావచ్చు, లేకపోతే ఈ ఇద్దరు కీలక నాయకులు చేస్తున్నటువంటి ప్రచారం కావచ్చు, వీళ్ళ ఇది కావచ్చు, ప్రజలకు బాగా అట్రాక్ట్ అయిందని చెప్పవచ్చు. ఇవన్నీ కూడా కొంత బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉండి బీఆర్ఎస్ పార్టీని ముందు తీసుకుపోతున్నాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇదే స్పిరిట్ కనుక కొనసాగితే నెక్స్ట్ అప్కమింగ్ పార్టీ గుర్తుల మీద జరిగే ఎన్నికలే మొత్తం వచ్చేటివి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ అయినా, లోకల్ బాడీలు అయినా, అలాగనే జిహెచ్ఎంసీ అయినా, ఇవన్నీ కూడా పార్టీ గుర్తుల మీద జరిగే ఎన్నికలే. ఇదే స్ఫూర్తిని కనుక అధికార పార్టీ దూకుడిని కట్టడి చేసుకుంటూ బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతే భవిష్యత్తు వీళ్ళకి కొంత వీళ్ళకి అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు అయితే కనపడతా ఉన్నాయి. ఇక ఇది మున్సిపాలిటీలకు సంబంధించి చూసుకుంటే, ఇక ఒక్కసారి మనం కార్పొరేషన్లకు సంబంధించి ఒక 2 నిమిషాలు నేను క్లోజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా. కార్పొరేషన్లు కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. 7 కార్పొరేషన్ల ఎన్నికల ఫలితాలు ఇప్పుడు వస్తున్నాయి. 7 ఇట్లలో ఎన్నికలు జరిగినాయి. ఫలితాలు చూసుకుంటే
కాంగ్రెస్ పార్టీ 5 మున్సిపాలిటీలు మావే, 5 కాదు 6 మున్సిపాలిటీలు మావే, ఒక్క మున్సిపాలిటీ పోతే పోవచ్చు అన్నట్టుగా ప్రచారం చేసింది. కానీ వాస్తవానికి చూసుకుంటే ఇక్కడ 3 లేదా 4 మున్సిపాలిటీలు మాత్రమే కాంగ్రెస్ ఖాతాలో పడేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి. ఇప్పుడు కొత్తగూడెం ఏదైతే ఉందో, ఖమ్మంలో ఉన్నటువంటి కొత్తగూడెం మున్సిపాలిటీని చాలా స్పష్టమైనటువంటి కొంత ఒక పరిస్థితి కనపడతా ఉన్నాయి. అక్కడ స్పష్టమైనటువంటి మెజారిటీ ఎవరికి రాలే. అక్కడ మొత్తము 60 వార్డులు ఉన్నాయి. 60 వార్డులు అంటే 30 వార్డులు ఎవరికి వస్తే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి మేయర్ పదవిని, డిప్యూటీ మేయర్ పదవిని కైవసం చేసుకుంటారు. కానీ ఇక్కడ చూసుకుంటే కొత్తగూడెంలో 60 వార్డులు ఉంటే 22 కాంగ్రెస్కి వచ్చినాయి, 22 సిపిఐకి వచ్చినాయి, 8 బీఆర్ఎస్కి వచ్చినాయి, 1 బీజేపీకి వచ్చింది. సో మిగతా ఇండిపెండెంట్లు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా మిగతా వాళ్ళు కొంతమంది గెలిచారు. సో 22 కాంగ్రెస్కు కమ్యూనిస్టులకు సరి సమానం వచ్చినాయి. ఎవరు గెలవాలన్నా ఒక 8 మంది, ఎవరు అక్కడ మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలన్నా ఒక 8 మంది కార్పొరేటర్ల మద్దతు కావాలి. సో కాబట్టి ఆ 8 మంది కార్పొరేటర్ల మద్దతు మరి ఎవరిస్తారు? ఇక్కడ బీజేపీ ఇద్దామంటే బీజేపీకి ఒకటే ఉన్నది కాబట్టి బీజేపీ ప్లస్ కమ్యూనిస్ట్తో కలవదు, ఇటు కాంగ్రెస్తో కలవదు. సో వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేసే అవకాశం ఉండదు. ఒకవేళ వాళ్ళ పార్టీ మారితే చెప్పలేము. కానీ ఇక బీఆర్ఎస్కు ఒక ఆప్షన్ ఉన్నది. ఇప్పటికే కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి మేము సిపిఐకి వాళ్ళ మద్దతు అడిగితే మేము ఇస్తాం, సపోర్ట్ చేస్తామని కూడా చెప్పారు. ఒకవేళ సిపిఐ వీళ్ళ మద్దతు తీసుకొని అక్కడ మేయర్ పీఠాన్ని కనుక కైవసం చేసుకుంటే ఇక అది కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీకి చరమగీతం అక్కడి నుంచే స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ గెలవడానికి, కాంగ్రెస్ పార్టీ 2023లో గెలవడానికి కమ్యూనిస్టులది, ఎర్రన్నలది చాలా కీలకమైనటువంటి పాత్ర. కమ్యూనిస్టుల పాత్ర ఎంత ఉంటుంది అంటే కోల్ బెల్ట్లో వాళ్ళ ప్రభావం ఎక్కువ ఉంటుంది. అలాగనే ఉమ్మడి నల్లగొండ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఈ 2 జిల్లాల్లో చాలా ప్రభావం ఉంటుంది కమ్యూనిస్టులది. సో కాబట్టి మా నల్గొండ జిల్లా చూసుకున్నా కానీ మునుగోడు మీద కమ్యూనిస్టుల ఎఫెక్ట్ ఉంటుంది, దేవరకొండ మీద కమ్యూనిస్టుల ఎఫెక్ట్ ఉంటుంది, ఇటు ఇంకా 2-3 నియోజకవర్గాల మీద కమ్యూనిస్టుల ఎఫెక్ట్ ఉంటుంది. అది మిర్యాలగూడలో కమ్యూనిస్టుల ఎఫెక్ట్ ఉంటుంది, అలాగనే ఇటు ఆలేరులో కూడా కొంత ఉంటుంది. సో ఈ బెల్ట్లో కొన్ని చోట్ల కమ్యూనిస్టుల ఎఫెక్ట్ ఉంటుంది, నల్గొండలో కూడా ఉంటుంది. సో ఇట్లా అలాగనే ఖమ్మంలో కమ్యూనిస్టుల ప్రభావం బలంగా ఉంటుంది, వరంగల్లో ఒక బెల్ట్లో కూడా కమ్యూనిస్టులకు సంబంధించినటువంటి ప్రభావం ఉంటుంది. సో కాబట్టి కమ్యూనిస్టుల ఓటు బ్యాంకుతోని గట్టెక్కింది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ. 64 స్థానాలు మాత్రమే వచ్చినాయి, 70, 80 రాలే. 64లో కూడా కాంగ్రెస్కు కమ్యూనిస్టులు అవుట్రైట్గా సపోర్ట్ చేసిర్రు. కమ్యూనిస్టులు మొత్తానికి ఆ పార్టీకి సపోర్ట్ చేసి అప్పుడు గెలిచిరు. కానీ ఈసారి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కమ్యూనిస్టులకు కాంగ్రెస్కు చెడి కొంత సిపిఐ సపరేట్గా పోటీ చేసింది. చెన్నూరు లాంటి ప్రాంతంలో బీఆర్ఎస్తోని పొత్తు పెట్టుకున్నది, కోల్బెల్ట్లో చాలా చోట్ల బీఆర్ఎస్తోని ఇతర పార్టీలతోని పొత్తులు పెట్టుకున్నాయి. ఇప్పుడు కొత్తగూడెంలో చాలా కీలకంగా మారింది. ఇప్పుడు మొన్నటిదాకా దగ్గరికి రానటువంటి కాంగ్రెస్ పార్టీ, మేమే గెలుస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కొత్తగూడెంని ఆ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడం కోసం సిపిఐతోని చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. మీరన్నా ఉండండి, మేమన్నా ఉండండి, మేము సపోర్ట్ చేస్తాం, వేరే వాళ్ళ సపోర్ట్ తీసుకోవద్దు అన్నట్టుగా వాళ్ళు చర్చలు కూడా చేస్తున్నట్టుగా, ఫోన్లు కూడా మాట్లాడుతున్నట్టుగా వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. ఇక నల్గొండలో కాంగ్రెస్ గెలిచింది, బట్ కానీ అక్కడ కూడా బీజేపీ, బీఆర్ఎస్ బలంగానే కార్పొరేటర్లను 9 మంది కార్పొరేటర్లు బీఆర్ఎస్ నుంచి గెలిచిర్రు, 4 కార్పొరేటర్లు బీజేపీ నుంచి గెలిచిర్రు, ఎంఐఎంలు ఇతర సంబంధించినటువంటి వాళ్ళు కూడా 8 మంది గెలిచిర్రు. సో కాబట్టి కాంగ్రెస్ ఏమో అంత అవుట్ రేట్గా గెలిచినట్టు ఏం కాదు, బట్ కానీ ఆ మేయర్ పీఠను మాత్రం కైవసం చేసుకున్నది. ఇక బీజేపీ కరీంనగర్ బీజేపీని కైవసం చేసుకున్నది, కరీంనగర్ కార్పొరేషన్ని. మంచిర్యాలలో కాంగ్రెస్ అవుట్ రేసింది. మంచిర్యాలకు సంబంధించినటువంటి ఫలితం గురించి ఇక డిస్కషనే లేదు. 44 గెలిచింది కాంగ్రెస్ పార్టీ. అంటే అక్కడ అందుతున్నటువంటి సమాచారం ఏంటంటే ఈ బొగ్గుగని కార్మికులు, వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్ల పట్టాలు ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళకి బాగా ప్లస్గా పనిచేసినాయి అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఇక మహబూబ్ నగర్లో 15-60 ఉంటే 10-30కి మాత్రమే ఫలితాలు వచ్చినాయి ప్రస్తుతానికి. అది ఇంకా ఎక్కడైంది ఏంటి అనేది మాత్రం ఇంకా క్లియర్గా తెలుస్తలేదు. ఇంకా మహబూబ్ నగర్ కొంత క్లిష్టంగానే ఉన్నది. మహబూబ్ నగర్లో బలమైన బీజేపీ నాయకురాలు డీకే అరుణ కూడా ఉన్నారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సొంత జిల్లా కూడా అది. సో కాబట్టి ఆ కార్పొరేషన్ ఫలితం ఎలా ఉంటుంది అనేది కొంత ఆసక్తికరంగా మారింది. చూడాలి ఏం జరుగుతుంది, ఏమవుతుంది. నిజామాబాద్లో కూడా ఇంకా స్పష్టమైనది రాలేదు, బట్ నిజామాబాద్ బీజేపీకి అనుకూలంగా ఉంటుంది అక్కడ. సో కాబట్టి చూడాలి ఏం జరుగుతున్నది అనేది. ఇక రామగుండం అయితే కాంగ్రెస్ కైవసం చేసుకున్నది. ఇది కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఫలితాలు ఈ రకంగా ఉన్నాయి. ఏదేమైనా కొంత మొత్తం ఓవరాల్గా చూసుకున్నప్పుడు బీఆర్ఎస్ ఆశించిన ఫలితాలు వచ్చినాయి అన్నటువంటి మాట అయితే కనపడతా ఉన్నది. కాంగ్రెస్కి మాత్రం ఇది ఒక ఎదురు దెబ్బ అని చెప్పొచ్చు. కాంగ్రెస్కి ఎక్కువ సీట్లే వచ్చినా, ఎక్కువ మున్సిపాలిటీలే వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీకి ఇది, ఎందుకంటే అధికారంలో ఉన్నది,
ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలే అవుతున్నది, ఇంకా 3 సంవత్సరాల పరిపాలన ఉన్నది. అయినా కూడా కాంగ్రెస్ పార్టీని వద్దనుకుంటున్నారు సగానికి సగం మంది ప్రజలు. అంటే ఆ పార్టీ మీద, ఆ ప్రభుత్వం మీద భయంకరమైనటువంటి వ్యతిరేకత ఉందనేది చాలా వాస్తవంగా కనబడతా ఉంది. రైట్ శంకర్, థ్యాంక్ యూ ఫర్ యువర్ లైవ్ అప్డేట్స్. సో మొత్తానికైతే ఇట్లా ఉంది పరిస్థితి. ఇక 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు కౌంటింగ్ ప్రక్రియ అయితే ఇంకా ముగిసే సమయం దగ్గర పడింది. సో మొత్తానికి చూసుకుంటే ఇట్లా ఉంది పరిస్థితి. కి సంబంధించి హంగ్ ఏర్పడింది. సో ఒకవేళ ఆ హంగ్ ఏర్పడిన ప్లేసెస్ లలో ఎవరెవరు మద్దతు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ అంతేకాకుండా కూడా ఇప్పుడు కార్పొరేషన్స్ కూడా